వామో ఇన్ని రోజులు చేసిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోతుందా? 6 సెకండ్ వీడియోకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుందా? అంటే మానిటైజేషన్ అయినా ఒక 2 వీక్స్లో మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి కంప్లీట్గా సెట్కి వెళ్ళిపోతుంది ఛానల్. ఇలాంటి విషయాలు క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఒకటి, మన 6 సెకండ్ వీడియో చేయడానికి లో ఎఫర్ట్ వీడియో అని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చెప్తున్నారు. ఈ వీడియోకి నేను ఈ వీడియోలో సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ఒక న్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏది పడితే అది దొరికి మనం వీడియో ఎడిట్ చేయట్లేదు. ఒక న్యూస్, పెర్ఫెక్ట్ న్యూస్ని మనం సెర్చ్ చేసి మరి ఈ న్యూస్ మనం రీరైట్ చేస్తే బాగుంటుంది, ఇంకొంతమందికి నరేట్ చేస్తే బాగుంటుంది అనే విషయం మనం చూసి మనం వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ స్క్రిప్ట్ వెతుకుతున్నాం. ఆ స్క్రిప్ట్ వెతికిన దానికి రీరైట్ చేస్తున్నాం, అంటే చాట్‌జీపీటీని యూజ్ చేసి దానికి రిలేటెడ్గా టైటిల్ ఏది పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెడుతున్నాం. దెన్ ఆఫ్టర్ దానికి రిలేటెడ్గా ఫోటో పెడుతున్నాం. ఆ ఫోటోకి ఎడిట్ చేస్తున్నాం. ఎడిట్ చేసి ప్రాపర్ ఫ్లేర్ అనేది తయారు చేస్తున్నాం. ప్రాపర్ ఫ్లేర్ తయారు చేసి ప్రతిరోజు కొత్త న్యూస్ పెడుతున్నాం. సింగిల్ టైంది కాదు, ఓకేనా? సింగిల్ టైంది అయితే కాదు. ఇంకొకటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను చేయాలనుకుంటున్నాను. ఏ గూగుల్లో కానీ, చాట్‌జీపీటీలో కానీ, ఏ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లోనైనా యూట్యూబ్ ఆఫీషియల్గా ఒక వీడియోకి ఇంత లెంతే ఉండాలని రూల్ ఏదైనా పెట్టిందా? దానికి నాకు సమాధానం ఇస్తే చాలు. ఎక్కడైనా నాకు ప్రూఫ్ చూపిస్తే చాలు, ఓకేనా? ఇప్పటి వరకు యూట్యూబ్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఇంత లెంత్ ఉంటేనే మానిటైజ్ చేస్తాం, లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ అయిపోతుంది లేదా లూప్ వీడియో అయిపోతుందని ఒక్క వీడియో అయినా ఉందా? ఒక్క ప్రూఫ్ అయినా ఉందా? ఆ ఒక్కటి ఉంటే నాకు చూపించండి, ఓకేనా? డెఫినెట్ లెంత్ ఉండాల్సిన పని లేదు. మనం చేసేది లో ఎఫర్ట్ వీడియో అయితే కాదు. ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తే ఇప్పటికీ మా ఛానల్స్ మేము మానిటైజ్ చేసి ఇప్పటికీ 3 to 4 months అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక్క రీయూజ్డ్ కంటెంట్ కాదు కదా, ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. మిస్గైడ్ చేస్తే మీరు అయ్యారనుకోండి, మీరు ఎర్రి పప్పలే. మళ్ళీ చెప్తున్నాను, ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను నేను. నిజంగా మానిటైజేషన్ ఎలా జరుగుద్ది మాకు ఎవరికి తెలియదండి. వీడియోస్ బాగుంటేనే మానిటైజ్ అవుతుంది, వీడియోలో కంటెంట్ ఉంటేనే. నేను ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, వీడియో బాగుంటేనే ఎవరైనా మీ వీడియోని దేకుతారనే విషయం నేను చెప్తున్నాను, ఓకేనా? దిస్ ఇస్ ద ప్రూఫ్. నా ఛానల్స్ని నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను, అది చూడండి ఒకసారి, ఓకేనా? వితౌట్ ప్రూఫ్ నేను మాట్లాడను. రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ అసలు ఎందుకు వస్తుంది? దానికి ఆన్సర్ చెప్పండి. రీయూజ్డ్ ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి పెట్టేస్తే, లేదా రీసెంట్గా అకార్డింగ్ టు July 15 పాలసీస్ వేరే ఏఐ వీడియోస్కి మన వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే, లేదా రియాక్షన్ వీడియోస్ పెడితే రీయూజ్డ్ కంటెంట్ లో ఎఫర్ట్ వీడియో అని ఇస్తుంది, అంతేనా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎరుపప్పులు, వాళ్ళ రీచ్ కోసం మళ్ళీ ఎరుపప్పుల్ని చేస్తున్నారు. నేను ఎవరి పేరు వాడాలనుకోవట్లేదు. ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎవరిని ఫాలో చేస్తే అది మంచి చెడు మీరే చెప్పాలి, అది అంతేనా? కానీ ఒకటే చెప్తున్నా, లో ఎఫర్ట్ వీడియో అంటే ఏంటి, ఒకటి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, ఓకే? ఒక వీడియో వైరల్ అవ్వాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ కాపీరైట్ రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఒక వీడియోని బెటర్గా చూపించి మన వాయిస్ ఓవర్ ఇస్తేనే. హ్యూమన్ టచ్ అంటే కరెక్ట్గా ఎవరికి తెలియదు. హ్యూమన్ టచ్ అంటే ఏంటో తెలుసా? హ్యూమన్ టచ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు తెలుసా? అంటే ఒక మనిషి, సాధారణ వ్యక్తి రోజుకి 10 వీడియోల కంటే ఎక్కువ పెట్టలేడు. కానీ ఒకవేళ పెట్టేస్తున్నాడేమో అనే విషయంతో ఈ యూట్యూబ్ అనేది ఎలా తీసుకుంటుంది తెలుసా? వీళ్ళు రోబోలు యూజ్ చేసి, ప్రోగ్రామ్లు యూజ్ చేసి అప్లోడ్ చేసేస్తున్నారేమో అనే విషయంతో హ్యూమన్ టచ్ ఉండాలి అనే వర్డ్ నేను కూడా యూజ్ చేస్తున్నా. హ్యూమన్ టచ్ అంటే మనం మాన్యువల్గా ఒక మనిషి అప్లోడ్ చేయడం. ఒకవేళ మనం 10 కంటే ఎక్కువ పెడుతున్నామంటే మనకి వీడియో వెరిఫికేషన్, ఆధార్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది, నెంబర్ రిజిస్టర్ చేసేటప్పుడు. మారండి అయ్యా, ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? నేను ఊరికే ప్రూఫ్లు లేకుండా మాట్లాడాను నేను, ఓకేనా? ఎవరిని బ్లేమ్ చేయను. వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ బట్టి, వాళ్ళ అర్థం చేసుకునే కెపాసిటీ బట్టి వాళ్ళు ఏదో అనుకుంటారు. బట్ నేను ఒకటే చెప్తున్నా కదా, మనం 6 సెకండ్ వీడియోలో ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో మనకి తెలుసు, ఓకేనా? ఒక న్యూస్ వెతకాలి, ఆ న్యూస్ మనకు నచ్చాలి, నచ్చిన తర్వాత దానికి రీరైట్ చేయాలి. ఆ రీరైట్ చేసిన దానికి ప్రాపర్ టైటిల్ పెట్టాలి. టైటిల్ పెట్టిన తర్వాత దానికి ఇచ్చేయాలి, స్క్రిప్ట్ పెట్టాలి. ఎఫర్ట్లెస్ వీడియో ఎలా అంటారు మీరందరూ? అంత ఈజీ ఏం కాదు 10 వీడియోలు చేయడం అంటే. హార్డ్ వర్క్ ఇది. మార్నింగ్ 3 నుండి స్టార్ట్ చేసి 5, 7, 9 అంత ఈజీ ఏం కాదు. ఎఫర్ట్ లేకుండానే మానిటైజ్ ఇవ్వడు యూట్యూబ్. మీ కష్టాన్ని రికగ్నైజ్ చేస్తుంది, ఓకేనా? మీ ఎఫర్ట్ అనేది దానికి తెలుస్తుంది. మనం ఏ యుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు మీరు గూగుల్ జెమినీ ఓపెన్ చేసి ఈ అద్దం ఉంది, ఈ అద్దాన్ని చూపిస్తే ఇదేంటి అని అడిగితే అది చెప్పేస్తుంది, ఇది ఒక అద్దం, మిర్రర్ అనేసి, ఓకేనా? అంత ఎర్రిపప్ప కాదు ఏఐ. అంత ఈజీగా విడిచిపెట్టేది, మానిటైజేషన్ ఇచ్చేది. ఆ బోర్డు కదా మానిటైజేషన్ లక్కీగా అయిపోతుందని చెప్తున్నారు. లక్కీగా ఎలాగైపోద్ది కష్టం లేకుండా?
లక్కీగా అయితే అందరిది అయిపోవాలి కదా. 1.3 బిలియన్ ప్లస్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో కేవలం 5% మాత్రమే సక్సెస్ రేట్లో ఉన్నాయి. నమ్మారా? అంతే మీరు. ఓకేనా? రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరేదో తప్పు చేశారని అర్థం. ఓకేనా? మనం చేసే 6 సెకండ్ వీడియోస్ అంత ఈజీ ఏం కాదు. అర్థమైందా? 1 సెకండ్. సత్యం, అంత ఈజీ అయితే కాదు. మీరు నమ్మారనుకోండి సంకనాకిపోతారు. ఒకటే ఎడ్యుకేట్ చేసే, అప్పుడే చెప్తున్నా, మిమ్మల్ని గైడ్ చేసే క్యాండిడేట్ని కూడా మీరు చాలా తెలివిగా ఎంచుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు దాంట్లో దిగలేదు. వాళ్ళకి తెలిసింది మాత్రం ఏంటి, ఇది లో ఎఫర్ట్ వీడియో, ఇది అవ్వదు అని చెప్పడం మాత్రమే వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు దిగలేదు దాంట్లో, వాళ్ళకి తెలీదు. నిజం చెప్తున్నా, వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు ఇది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హిందీ ఛానల్లో ఒకటి ఉంది. హిందీ ఛానల్లో 6 సెకండ్ వీడియో 1+ మిలియన్స్ ఉన్నాయి. 2018లో స్టార్ట్ చేశారు ఆ వీడియోస్. ఒకసారి చూడండి, నేను ఊరికి స్టడీ చేయకూడదు చెప్పట్లేదు. మారండి అయ్యా, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే.